నమస్తే, వెల్కమ్ టు మిత్ర తెలుగు టీవీ. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ నిలవల విజయశ్రీ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా రోగులను పరీక్షిస్తూ డాక్టర్గా మారి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను పరీక్షించి అక్కడ అందుబాటులో ఉన్న పరికరాలను సైతం పరీక్షిస్తూ చికిత్స పొందుతున్న రోగులను ఆప్యాయంగా పలకరించారు. రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారికి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న నిధులు లేక ఆగిపోయిన భవనాలను పూర్తి చేయడం జరుగుతుందని, త్వరలో డయాలసిస్ కేంద్రానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరిశెట్టి పార్థసారథి, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆకుతోటి రమేష్, ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సూళ్లూరుపేట టౌన్లోని గవర్నమెంట్ హాస్పిటల్కి విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. పేషెంట్స్తో మాట్లాడాము, డాక్టర్స్తో మాట్లాడాము. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఒక జనరల్ మెడిసిన్ ఒకటి వేకెంట్ ఉందన్నారు. అది కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ కొంచెం కరెంట్ సమస్య ఉంది. అది కూడా ఫండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదంతా కూడా చేయిస్తాము. అలాగే కొంత బిల్డింగ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. ఓటీస్ ఒకటే ఉన్నాయి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు, ఫండ్స్ లేవని. తప్పకుండా హాస్పిటల్ తరఫున లెటర్ పెట్టి అది ఫార్వర్డ్ చేసి ఖచ్చితంగా అది శాంక్షన్ అయ్యి ఇంకో ఓటీ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే డాక్టర్ గారు కొన్ని చెప్పారు లేవని, అంటే మెడికేషన్స్ కానీ అట్లా. అందరితో మాట్లాడి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామండి. ప్రస్తుతానికి పేషెంట్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ బాగున్నారు. సిస్టర్స్ అందరు కేర్ మంచిగా తీసుకుంటున్నారు. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మేము సార్ట్అవుట్ చేసి రిజాల్వ్ చేస్తాం. అది పవర్ సప్లై సరిగ్గా లేదని డాక్టర్ గారు చెప్తున్నారు, వైరింగ్ ప్రాబ్లం అని. అది కొంచెం చెక్ చేయించి ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయించి సెట్ చేస్తాము. డయాలసిస్ యూనిట్ లేదని సార్ చెప్తున్నారు. ఖచ్చితంగా దానికి కూడా మేము మాట్లాడాము. సార్ లెటర్ పెడితే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసి డయాలసిస్ యూనిట్ ఉండేలా చేస్తాం. ఎందుకంటే సూళ్లూరుపేటలో మేము కలిసిన పేషెంట్లు అందరూ ఎక్కువ మంది డయాలసిస్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఎక్కడికో వెళ్తున్నారు, కొంతమంది చేయించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. సో దానికి కూడా ఖచ్చితంగా సొల్యూషన్ చూస్తాం. ఇవాళ స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ గారు, ఇంకా టౌన్లో ఉన్నటువంటి ముఖ్యులు అందరూ కూడా వారితో వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. చాలా విషయాలు వారు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్స్తో కూడా మాట్లాడారు. వారు కూడా పేషెంట్స్ కూడా బాగా చూస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారనేది తెలిసింది. కొన్ని సౌకర్యాలు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయంలో పవర్ సప్లై రావడం లేదు కొన్ని రూమ్స్కి. దానివల్ల ఎక్స్రే కానీ అదేవిధంగా ఈక్విప్మెంట్స్ కానీ వాటికి ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. దానికి కూడా మేడం గారు మాట్లాడి తాత్కాలికంగా కొంత ఫండ్ను కూడా ఏర్పాటు చేసి ఆ కరెంట్ సప్లైని అధిగమించేటువంటి పద్ధతిలో చేయమని చెప్పారు. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఇక్కడ స్టాఫ్ విషయం కానీ, డెవలప్మెంట్ హాస్పిటల్ గురించి కానీ ఆమె అన్ని రకాల శ్రద్ధ తీసుకొని ఇది ఒక మంచి హాస్పిటల్గా చూడాలని కోరుకుంటున్నారు. రోగులు వేరే ఊరికి పోకుండా సూళ్లూరుపేట ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సరి అయిన సదుపాయాలు ఉండే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యురాలు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేసేదానికి సంతోషపడుతున్నాను. నమస్కారం. నేను డాక్టర్గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈరోజు హాస్పిటల్ విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా నెలల తర్వాత పేషెంట్స్ని చూడడం, డాక్టర్స్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీటికి ఏమన్నా రిపేర్లు కావాలన్నా, ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా తప్పకుండా అరేంజ్ చేసి, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ప్రజలు ఎవరు బయట హాస్పిటల్స్కి వెళ్లకుండా, నెల్లూరు, తిరుపతి వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉండేలా అరేంజ్ చేస్తాం.